హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నల్లపాటి వెంకటరామయ్య 43వ వర్ధంతి. ఈ సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారి జీవిత విశేషాలను వినిపిస్తాను. ఇక వినండి. నల్లపాటి వెంకటరామయ్య గారు 1901 మార్చి 1న జన్మించి 1983 జూన్ 28న అనగా 43 సంవత్సరాల క్రితం కీర్తిశేషులయ్యారు. వారు న్యాయవాది, రాజకీయవేత్త, ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతి. వెంకటరామయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ గ్రామంలో అంకమ్మ, కోటమ్మ దంపతులకు 1901 మార్చి 1న జన్మించారు. నరసరావుపేటలో ఎస్ఎస్ఎల్సి, గుంటూరులో ఇంటరు పూర్తి చేశారు. మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో బిఏ పట్టభద్రులయ్యారు. వినుకొండ రెవెన్యూ ఆఫీసులో గుమస్తాగా చేరి బ్రిటిషు వారి కొలువులో ఇమడలేక ఉద్యోగం వదిలివేశారు. తిరిగి మద్రాసు వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి న్యాయవాది అయ్యారు. గుంటూరులో న్యాయవాది అన్నవరాజు సీతాపతిరావు వారి వద్ద సహాయకునిగా కొంతకాలం పనిచేసి 1928లో నరసరావుపేటలో న్యాయవాదిగా కొనసాగారు. పల్నాడు ప్రాంతంలో న్యాయవాదిగా కీర్తి ప్రతిష్టలను పొందారు. 1932లో వెంకటరామయ్య తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనెట్ మెంబర్గా నియమితులై విద్యా వ్యాప్తికి కృషి చేశారు. 1952లో నరసరావుపేట నియోజకవర్గం నుండి కాసు వెంగళరెడ్డిపై పోటీ చేసి శాసనసభ్యునిగా గెలిచారు. 1953 అక్టోబర్ 1న స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా కండవల్లి కృష్ణారావుపై వెంకటరామయ్య గెలిచారు. వెంకటరామయ్య గెలుపును ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ప్రతిష్టాత్మకంగా భావించాడు. తొలి శాసనసభ స్పీకర్గా నల్లపాటి వెంకటరామయ్య చరిత్రలో నిలిచిపోయారు. శాసనసభను నిబంధనల మేరకు సజావుగా నడిపించి అన్ని పార్టీల వారి అభిమానాన్ని చూరగొన్నారు. 1955లో కరణం రంగారావుపై ఐక్య కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభ్యునిగా గెలిచారు. 1962లో రాజకీయాల నుండి వైదొలిగి 1978 వరకు న్యాయవాది వృత్తిలో కొనసాగారు. 1983 జూన్ 28న నరసరావుపేటలో కన్నుమూశారు. వీరు నరసరావుపేటలో ప్రకాష్ నగర్లో మా ఇంటికి అనగా కానమోకు దగ్గరలో ఉండేవారు. వారి గృహం నా చిన్నతనంలో వారిని నేను గమనిస్తూ ఉండేవారిని. మరి అలాంటి మహనీయుడు. ఆయన వృత్తి రాజకీయం పరిశీలిస్తే 1929లో నరసరావుపేటలో న్యాయవాద వృత్తి చేపట్టారు. 1932లో తాలూకా బోర్డు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సెనెట్ సభ్యునిగా విశేష సేవలు అందించారు. 1952లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట శాసనసభ స్థానం నుండి ఎన్నికయ్యారు. ఇక 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అప్పుడు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా నియమితుడైన సందర్భంలో 1953 నవంబర్ 23న వెంకటరామయ్య గారు సభాపతిగా ఎన్నికయ్యారు. 25 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో కొనసాగిన వెంకటరామయ్య శాసనసభను కూడా న్యాయబద్ధంగా నడిపారు. 1955 నుండి 1962 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగారు. 1962లో రాజకీయాల నుండి వైదొలిగి 1978 వరకు న్యాయవాద వృత్తి కొనసాగించారు. వారు 1983 జూన్ 28న వారి స్వగృహంలో మరణించారు. ఇలా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నల్లపాటి వెంకటరామయ్య గారి 43వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ జీవిత విశేషాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.